ఐబొమ్మ వెబ్సైట్ నుంచి వ్యూవర్స్ కి మెసేజ్ వచ్చింది. మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేస్తున్నామని చెప్పింది. ఇటీవల తమ గురించి మీరు విని ఉండొచ్చని, ప్రారంభం నుంచే మా విశ్వసనీయ అభిమానులుగా మీరు ఉన్నారంటూ మెసేజ్ పంపింది ఐబొమ్మ. మీ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐబొమ్మ నుంచి మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? శ్రవంతి, ఐబొమ్మను ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో ఇమ్మడి రవి చేతనే గత 2 రోజుల క్రితమే పోలీసులు బ్లాక్ చేయించారు. సో అదేవిధంగా ప్రజెంట్ మనం ఈ గూగుల్ అకౌంట్ ఏదైతే ఇప్పుడు ఉందో క్రోమ్ ఆన్ చేసి ఐబొమ్మ అని సెర్చ్ చేయగానే మొదటగా బ్లాక్ కలర్లో ఒక వెబ్సైట్ వస్తుంది. సో అది ఓపెన్ చేయగానే మనకి ఈ రోజే కాసేపటి క్రితం ఇది ఒక ఐబొమ్మ మళ్ళీ క్రియేట్ చేశారు. సో అందులో చాలా స్పష్టంగా కూడా పేర్కొన్నారు. అందులో చూడొచ్చు సర్వీస్ అనబులబుల్ అని వచ్చినా కూడా సో అందులో చూడొచ్చు, యూ మే హ్యావ్ రీసెంట్లీ హర్డ్ అబౌట్ అస్, హర్ బీన్ ఎ లాయల్ ఫ్యాన్ ఫ్రమ్ ద స్టార్ట్. మొదటి నుంచి కూడా మీరు మాకు లాయల్గా నిజాయితీగా ఒక అభిమానిగా ఉన్నారు. సో మా సేవలు మీ దేశంలో నిరంతరాయంగా ఎప్పటికీ శాశ్వతంగా నిలిపి వేసామంటూ కూడా మీరు వినే ఉంటారు. సో దీనికి మేము చింతిస్తున్నామంటూ కూడా ఇందులో తెలపడం జరిగింది. ఐదర్ వే వీఆర్ సారీ టు సే అవర్ సర్వీస్ హ్యాస్ బీన్ పర్మనెంట్లీ హెల్టెడ్ యువర్ కంట్రీ. సో డిసప్పాయింటెడ్ అంటే మేము దీని పట్ల ఒక మెసేజ్ని రిలీజ్ చేశారు. అంటే మనకి గతంలో ఓపెన్ చేస్తే మాత్రం దిస్ కెనాట్ బి రీచ్డ్, ఆ సైటు కెనాట్ బి రీచ్డ్ అనేది కనపడింది. కానీ కాసేపటి క్రితం నుండి సర్వీస్ అనవైలబుల్ అని వచ్చేసి ఇట్లాంటి మెసేజ్ వస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా చెప్పారు. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, చాలా ఇయర్స్ నుండి జరుగుతుంది. వేలాది మంది, లక్షలాది మంది డేటాను పూర్తిగా కూడా వాళ్ళు హ్యాక్ చేశారు. సో చాలా వరకు అటు 1xBet కానీ 1xBetకి సంబంధించినటువంటి యాడ్స్ వచ్చాయి. అందులో కొందరు బెట్టింగ్ పెట్టడం వల్ల కూడా ఈ యొక్క డేటా అంతా కూడా చోరీకి పాల్పడింది. అంతా ఇమ్మడి రవికి సంబంధించి టీం అంతా కూడా హ్యాక్ చేశారు. దాదాపు ఇప్పటికి 3 కోట్లు సీజ్ చేసుకున్నారు, కానీ దాదాపు 50 కోట్లకు పైగానే సంపాదించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మెసేజ్ రావడం పట్ల కూడా మరికొంత పోలీసులో కూడా ఒక తీవ్రమైన అంటే ఇప్పటికే దీన్ని బ్లాక్ చేయించారు కాబట్టి సో మరొక ఐబొమ్మ అనేది ఒకటి సెర్చ్ చేయగానే ఇలాంటి మెసేజ్ కలకలం రేపింది. సో ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సైట్ మళ్ళీ ఎవరు ఓపెన్ చేశారు, సో ఐబొమ్మ అని సెర్చ్ చేయగానే ఈ సర్వీస్ అనవైలబుల్ అని వచ్చేసి మెసేజ్ ఎక్కడి నుంచి అంటే మన దేశం నుంచా ఇతర దేశాల నుంచి ఈ యొక్క సైట్లో పెట్టారనేటువంటి విషయాలపైన కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇట్లాంటి మెసేజ్ కూడా అభిమానులను ఉద్దేశించే పెట్టారు. ఇక శాశ్వతంగా మీ దేశంలో ఐబొమ్మ సేవలు నిలిపివేయడానికి మేము చింతిస్తున్నామంటూ కూడా మెసేజ్ని రిలీజ్ చేశారు. అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచో జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా ఐబొమ్మకు సంబంధించినటువంటి సైటు ఇమ్మడి రవి ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి సో ఇదంతా వీరికి ఒక నెట్వర్క్ ఉంది, హ్యాండర్లు ఉన్నారు, వీరు ఎక్కడి నుంచో దీన్ని మొత్తం కూడా నడిపిస్తున్నట్టు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జరిగినటువంటి కాసేపటి క్రితమే పోలీసులు కూడా మనకి ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేశారు. సో ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత మేరకు సంపాదించారు, ఎంతమంది డేటాను వీరు చోరీకి ప్రయత్నం చేశారు, సో ఇట్లాంటి విషయాలు అన్నీ చెప్పారు. సో అది జరిగిన కొద్ది నిమిషంలోనే ఈ ఐబొమ్మ అనేది మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయగానే ఈ మెసేజ్ రావడం పట్ల అంటే వీరికి సంబంధించి మరొక టీం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐబొమ్మకు సంబంధించి ఇమ్మడి రవే కాకుండా ఇంకా టీమ్స్ ఇందులో వర్క్ చేసిన వారు ఇంకా టీం మెంబర్లుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గతంలోనే ఇంకా ఒక 4-5 కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మెయిన్గా ఉన్నటువంటి రవిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపారు. కాబట్టి సో ఈ మెసేజ్ రావడం పట్ల కొంత పోలీసులో మరొక అనుమానం రేకెత్తిందని చెప్పాలి. సో చూడాలి మరి ఈ సైట్ ఎక్కడి నుంచి, ఈ సైట్లో ఇట్లాంటి మెసేజ్ ఎక్కడి నుంచి పెట్టారు ఏంటి అనే విషయాలపైన పోలీసులు కూడా మరొకసారి దీనిపైన కూడా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. శ్రవంతి.